లైక్ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉంటారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియన్స్. ఎన్ఆర్ఐస్‌కి లిటిల్ బిట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. లైక్ ఏ టైంలో తీసుకోవాలి, ఏంటి అన్నది వాళ్ళకి ప్రెజెంట్ ఇక్కడ హైదరాబాద్‌లో మార్కెట్ అంతా అవగాహన లేకపోవచ్చు మేబీ. సరే కొంతమందికి ఉంటుంది, కొంతమందికి లేకపోవచ్చు. బట్ అట్లాంటి వాళ్ళు ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్? బట్ అది హైదరాబాదా? బెంగుళూరా? ఏ ఏరియాస్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? సో రియల్ ఎస్టేట్ కి మాత్రం ఆల్ ఓవర్ ఇండియాలో హైదరాబాద్ ఇస్ ది బెస్ట్ ప్లేస్ అండి. హ్మ్. టాప్ 7 సిటీస్ లో హైదరాబాద్ ఇస్ ది బెస్ట్ ప్లేస్. ఎందుకంటే మనం ఒక లాస్ట్ 5 ఇయర్స్ జస్ట్ 5 ఇయర్స్ ట్రెండ్స్ కంపేర్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ మినిమం 5 to 10% ప్రైజెస్ ఇంక్రిమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సమ్ టైమ్స్ మనం చూస్తే 23 నుంచి 24 మధ్యలో 24% ఇంక్రీజ్మెంట్ అయింది హైదరాబాద్ అండ్ సంగారెడ్డి ఏరియాలో. సంగారెడ్డి ఈ 2 డిస్ట్రిక్ట్స్ లో బాగా ప్రైజెస్ అనేది రైజ్ అవుతాయి. సో ఎవరైనా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న వాళ్ళకైనా సరే హైదరాబాద్ ఇస్ ది బెస్ట్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో ఎన్ఆర్ఐస్ కి ఏ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే ఏదైనా సర్టెన్ ఏరియా లొకేషన్ లో న్యూ ప్రాజెక్ట్స్ రాబోతుంది ఫ్యూచర్ లో అన్న టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఫ్యూచర్ లో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్. మోర్ ఓవర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దిస్ ఇస్ ది రైట్ టైం అండి. ఎన్ఆర్ఐస్ కే కానీ కాదు, ఎవరైనా సరే ప్రాపర్టీ పర్చేజ్ చేయాలనుకునే వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకు ది రైట్ టైం. ఇది బయర్స్ మార్కెట్ యాక్చువల్లీ. ఈ ఇయర్ అంతా కంప్లీట్ గా బయర్స్ మార్కెట్. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 2-3 ఇయర్స్ తర్వాత డెఫినెట్ గా ప్రాఫిట్స్ బాగా వస్తాయండి. ఎవరికైనా సరే, ఎన్ఆర్ఐస్ అనే కాదు, ఎవరికైనా వస్తాయి. సో కోవిడ్ అందరికీ తెలిసింది. ఎందుకంటే చెప్పాలంటే అన్ని రంగాల వాళ్ళు సఫర్ అయ్యారు. కోవిడ్ కి ముందు, కోవిడ్ తర్వాత అన్నట్లు అయిపోయింది లైఫ్ అందరిది కూడా. సో రియల్ ఎస్టేట్ మీద అది ఎలాంటి ప్రభావం చూపించింది అంటారు? కోవిడ్ తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పైన ప్రభావం ఉందండి. మార్కెటింగ్ అంటే అంతకుముందు కంప్లీట్ గా బ్రౌచర్స్ చేయడం అని, ఫ్లైఓవర్స్ స్ప్రెడ్ చేయడం కానీ, డోర్ టు డోర్ మార్కెటింగ్ అని, పర్సన్ టు పర్సన్ మార్కెటింగ్ అని చెప్పేసి ఆ విధంగా సేల్స్ చేసేవాళ్ళు. పాండమిక్ తర్వాత కంప్లీట్ గా మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా అయిపోయాయంటే కంప్లీట్ డిజిటల్ వర్షన్కి వచ్చేసారండి. డిజిటల్ మార్కెటింగ్ కి ఫోన్ కాల్స్ కానీ, డిజిటల్ వర్షన్ అంటే ఒక కంప్లీట్ గా వెంచర్ ఏ విధంగా ఉందో వీడియోస్ చేసి పీపీటీ పరంగా చేసి వీడియోస్ పంపించడం, వాట్సాప్ మార్కెటింగ్, ఈ విధంగా చేయడం వల్ల రియల్ ఎస్టేట్ అనే మార్కెటింగ్ ఒకటి చేంజ్ అయింది. ఇంకోటి సేల్స్ పరంగా వచ్చేసి ఏమైందంటే జనాలకు ప్రాణం ఇంపార్టెంట్ కానీ ఆస్తులు కాదన్న విషయం ఒకటి అర్థమైంది. ఆ టైంలో డబ్బులు లిక్విడిటీ ఉండాలి. మనకు అసెట్స్, బిల్డింగ్స్ ఉన్నా, ప్లాట్స్ ఉన్నా మనకు టైంకి ఏం చెయ్యవు కదా, లిక్విడ్ ఉండాలని కొంతమంది ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇప్పటికి ఉన్నారు ఆ కన్ఫ్యూజన్ లో. సడన్ గా ఇంకేమన్నా రావచ్చు, లిక్విడ్ అయితే ఉండాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, సో వాళ్ళ దగ్గర ఉన్న లిక్విడ్ 30% వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ పెట్టుకొని రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తున్నారు. ఇది ఒక చేంజ్ వచ్చింది. ఓకే. ఇప్పుడు తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఇల్లు తీసుకోవాలి అని అంటే క్యాష్ ఉండకపోవచ్చు. సమ్ అమౌంట్ పే చేసి తీసుకోవాలి అని అనుకుంటారు. సో బ్యాంక్స్ అనేవి బయర్స్‌కి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నాయి? బ్యాంక్స్ నుంచి లోన్స్ వస్తాయండి. ప్రాపర్టీ పర్చేజ్ లోన్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్. బ్యాక్ అండ్ త్రూలో కొన్ని చేస్తారు, వేరే లాగా విధంగా ఇట్లా లోన్స్ తీసుకోవచ్చు. బట్ మనకు స్తోమత ఉందా, మంత్లీ మన ఇన్కమ్ ఎంత ఉంది, మన ఎక్స్పెండిచర్ ఎంత ఉంటది, రిమైనింగ్ బ్యాంక్ ఈఎంఐ కట్టే కెపాసిటీ మనకు ఉంటుందా లేదా, ఎంత బడ్జెట్ మనం పర్చేజ్ చేస్తున్నాము, దానికి లోన్ 70% వరకు బ్యాంక్ ఇస్తుంది అనమాట. ఆ 70% లోన్ ఇచ్చాము, మనకి ఈఎంఐ ఎంత పడుతుందో చూసుకొని అది మనం మంత్లీ కట్టగలుగుతామా లేదా, కట్టే కెపాసిటీ ఉంటే మాత్రమే తీసుకోవాలి. కట్టలేకపోతే తీసుకున్నా గానీ అది మళ్ళీ 1 డే మళ్ళీ బ్యాంక్ ఆప్షన్కి వెళ్తుంది. సో బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది, బట్ మన దగ్గర కెపాసిటీ అండ్ ఎలిజిబిలిటీ ఉండాలి. సో హైదరాబాద్ లో మోస్ట్ పాపులర్ ఏరియాస్ ఇన్వెస్ట్మెంట్ కి ఇక్కడ చేస్తే బాగుంటుంది అనుకునే ఏరియాస్ ఎక్కడ ఉన్నాయంటారు? సో మనకు ది ప్రైమ్ లొకేషన్స్ ఇన్వెస్ట్మెంట్ కంటే గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నానక్రామ్గూడ, నార్సింగి, మణికొండ, కొండాపూర్, పటాన్చేర్, మియాపూర్, సోమాజిగూడ, అండ్ అలాగే తుక్కుగూడ, ఉప్పల్, బాచుపల్లి, కోంపల్లి, అమీర్పేట్, చాలా ఉన్నాయి. ఇన్సైడ్ ఓవరాల్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా బాగానే ఉంటుంది. వెస్ట్ సైడ్ చేస్తే తొందరగా ప్రాఫిట్స్ కానీ మంత్లీ రెంటల్ ఇన్కమ్ కానీ బాగా హై వచ్చేది. ఓకే, ఇప్పుడు చెప్పాలి అంటే అందరు కూడా నియోపోలిస్, కోకాపేట్, నియోపోలిస్ అన్నట్లే మాట్లాడుతున్నారు. ఎందుకు దానికి అంత ప్రాధాన్యం ఇస్తున్నారు? సో నియోపోలిస్ ఏంటంటే ఇట్స్ గేమ్ చేంజ్ అండి. హైదరాబాద్ కి గేమ్ చేంజ్. ద టాప్ ప్రాజెక్ట్స్ అన్ని అక్కడే రాబోతున్నాయి. సో రీసెంట్ గా మన ఆక్షన్ కూడా అయింది లాస్ట్ ప్రీవియస్ ఇయర్.
100 CR కి పర్ ఎకర్ సోల్డ్ అవుట్ అవ్వడము. సో ప్రైజెస్ అనేవి హై అయిపోయినాయి. ఇంకా హైదరాబాద్ అంటే పర్ ఎకర్ 100 CR అని చెప్పేసి ఒక మార్క్ అనేది వచ్చేసి 100 CR పర్ ఎకర్ అన్నప్పుడు అందులో ఇన్వెస్టర్స్ కి ఏమవుతుంది, ఇప్పుడే 100 CR ఉందంటే పర్ ఎకర్, అందులో ఒక యూనిట్ కొన్నా కానీ మనకు ఎంతలేనో 5 CR ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 1 year లో 10 CR అయ్యే చాయిస్ అంటే ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది అనమాట. 50% మార్జిన్ ఉంటుంది అనమాట ప్రైస్ ఇంక్రిమెంట్ లో. సో దీని వల్ల అక్కడ ఆల్మోస్ట్ కమర్షియల్ స్పేసెస్ ఉన్నాయి అండ్ హై అండ్ లివింగ్ మినిమం 4,000 SFT మినిమం 4,000 SFT నుంచే మినిమం స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ హై రైజ్ ఫ్లోర్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక వన్ ఆఫ్ ది బిల్డర్స్ వాళ్ళు ఏంటి 69 floors కి ప్లాన్ చేస్తున్నారు అక్కడ. సో టాప్ హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, ప్రైజెస్ హైక్ అవుతున్నాయి, లావిష్ లైఫ్ ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూస్తుంది. సో ఈ డిజిటల్ మార్కెట్ అనేది ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ ని ఎలా ప్రభావితం చేస్తుంది అంటున్నారు? ఏమైనా యూజ్ ఉందా? డిజిటల్ మార్కెటింగ్ టైం సేవ్ చేస్తుంది కదండి. ఇప్పుడు ఇంత ముందుకు ఎలా అంటే పుష్ మార్కెటింగ్ ఉండేది. పుష్ మార్కెటింగ్ అంటే ఆఫ్లైన్ మార్కెటింగ్ ఎలా ఉందంటే పుష్ మార్కెటింగ్ ఒక కస్టమర్ కి అంత అవగాహన ఉండకపోయింది, అంటే ఎడ్యుకేటెడ్ ఉండరు వాళ్ళు. సో వాళ్ళకి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియదు, ఎంత అసలు ప్రాపర్టీ అంటే ఏందో తెలియదు, ఎక్కడ కొనాలో తెలియదు, బడ్జెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏం తెలియదు అనమాట. సో వాళ్ళకు ఆఫ్లైన్ త్రూలో ఒక మార్కెటింగ్ పర్సన్ ఉంటే ఎగ్జిక్యూటివ్ ఉంటే అతనికి బిగినింగ్ టు ఎండింగ్ వరకు సైట్ విజిటింగ్ అని అదని రిజిస్ట్రేషన్ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసేలా ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఒప్పించేవాళ్ళు. ఇప్పుడు ఏమైనా ఎడ్యుకేటెడ్ అంటే అప్పుడు లిటరసీ రేట్ తక్కువ ఉండేది, ఇప్పుడు లిటరసీ పర్సెంటేజ్ పెరిగింది కొంచెం, ఈ ఫ్యూచర్ లో ఇంకా పెరుగుతుంది, ఆల్మోస్ట్ అందరు లిటరసీ అవుతారు. సో ఇప్పుడు ఏమైంది, అవగాహన ఉంటుంది, వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, న్యూస్ చూస్తుంటారు, అన్ని చూస్తుంటారు, ఇలాంటి పోడ్కాస్ట్ చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏందని. డిజిటల్ మార్కెటింగ్ ఏంది, పుల్ మార్కెట్, వాళ్ళంతా వాళ్ళే వస్తారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, మనము ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే చూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఇది ఒకటి సేల్స్ అనేది ఈజీ జరుగుతుంది. మనము కస్టమర్ అనేది మౌల్డ్ చేయడానికి కానీ మోటివేట్ చేయడానికి అవసరం లేదు, ఆల్మోస్ట్ వాళ్ళే అంత మోటివేట్ అయ్యి మన దగ్గరకు వస్తారు. జస్ట్ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెనేషన్ చేసి వాళ్ళకు ఓకే నచ్చిందంటే ఆటోమేటిక్ వాళ్ళు పర్చేజ్. అంటే పర్సన్ టు పర్సన్ డిస్కషన్ కాకుండా ఈ డిజిటల్ మార్కెటింగ్ త్రూ అయితే తొందరగా ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మనకు విజిట్ కి వస్తారు. విజిట్ వచ్చిన వాళ్ళు సక్సెస్ రేట్ ఏంటంటే 99% సక్సెస్ రేట్ ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ త్రూ. ఫేస్ టు ఫేస్ అయితేనేమో 50-50 అతను పర్చేస్ చేయొచ్చు చేయకపోవచ్చు. సో ఈ ఫేస్ టు ఫేస్ బిఫోర్ లాక్డౌన్ అండి, బిఫోర్ లాక్డౌన్ ఏమైంది, చాలా ఓపెన్ క్లాస్ లో చూశాను నేను, చాలా తెలిసిన ఫ్రెండ్స్ కూడా వెంచర్స్ చేస్తుంటే చూశాను. దాంట్లో వాళ్ళు సండే రోజు ఫుడ్, వెహికల్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి పెట్టేవారు. ఈ ఫేస్ టు ఫేస్ మార్కెటింగ్ లో వీళ్ళు ఏం చేసేది, విజిట్ పెట్టాలన్న ఒక కాన్సెప్ట్ తోటి ఒక 10 మందిని అట్లా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ని కమ్యూనిటీని ఫామ్ చేసేసి ఒక పెద్ద వెహికల్ అరేంజ్ చేసుకుని దాంట్లో తీసుకొచ్చేసి అక్కడ ఫుడ్ అన్ని తినిపించేసి లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఓకే సార్ చెప్తామని చెప్పి ఈ విధంగా ఏమైంది, విజిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, సేల్స్ క్లోజింగ్స్ అవ్వట్లేదు. వాళ్ళు ఏమైనా వేరే వాళ్ళకి రిఫర్ చేసిన క్లోజింగ్స్ అవ్వవు, ఓన్లీ విజిటింగ్స్ మాత్రం అవుతాయి. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ త్రూ ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ A to Z వాళ్ళకి రీచ్ అయిపోతుంది త్రూ డిజిటల్ గా. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే విజిట్ కి వస్తారు. చూసిన తర్వాత మన అక్కడ డిజిటల్ ఏమవుతుందంటే కొంచెం అంత క్లియర్ గా గ్రాఫిక్స్ ఉంటాయి, అంత ఉంటుంది. వచ్చిన తర్వాత ట్రూగా వాళ్ళకి లొకేషన్ అంతా నచ్చింది అనుకోండి, సేల్ క్లోజ్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ చాలా రోల్ ప్లే చేస్తుంది సేల్స్. సో మీకున్న ఈ ఎక్స్పీరియన్స్ లో చాలా టఫెస్ట్ క్లయింట్ అసలు వీళ్ళు అన్న సిచ్యువేషన్ ఎప్పుడన్నా అనిపించిందా? టఫెస్ట్ క్లయింట్ అనేది ఎవరు టఫెస్ట్ క్లయింట్ ఉండరండి. ఒకటి టఫెస్ట్ క్లయింట్ అనేది ఎప్పుడైతుందంటే మన దగ్గర ఒక ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయడం రానప్పుడు ఎవ్రీ క్లయింట్ ఇస్ టఫెస్ట్. సో మన దగ్గర ఏదైతే ప్రొడక్ట్ మనం సేల్ చేయాలనుకుంటున్నామో దాని గురించి ఫస్ట్ మనకు క్లియర్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలిసి ఉండాలి, ప్లసెస్ అండ్ మైనస్ తెలిసి ఉండాలి. దాన్ని ఏ విధంగా ఒక ఆపోజిట్ కస్టమర్ కి అతను మైండ్ సెట్ ఎలా ఉందో చూసుకొని వాళ్ళకి ప్లస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా, మైనస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా, సో బోత్ కామన్ గా వాళ్ళు చూస్ చేసుకుని కెపాసిటీ ఉందా చూస్ చేసుకుని మనం వాళ్ళకు ఏ విధంగా వాళ్ళకి ప్రమోట్ చేస్తే వాళ్ళు మన కంట్రోల్కి వచ్చేసి మోటివేట్ అయ్యి పర్చేస్ చేస్తారో చూసుకొని అది సేల్ చేయొచ్చు. అది ప్రమోట్ చేస్తే సేల్ అవుతుంది. నో వన్ ఇస్ టఫ్ అండ్ నో వన్ ఇస్ ఈజీ. సో చూశారు కదా, ఏదైనా సరే మీరు ఒక ప్రాపర్టీ కొనే ముందు ప్లీజ్ దయచేసి డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని అది తీసుకునే ప్రాపర్టీ మంచిదా కాదా అని చెప్పి 1కి 100 సార్లు చెక్ చేసుకుంటేనే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో ఇది ఈరోజు ఎపిసోడ్. ఇంకొక కొత్త ఎపిసోడ్తో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ వాచింగ్ సోషల్ పోస్ట్.